ఇక డీటెయిల్స్ చూస్తే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు సాధించుకునేందుకు సమిష్టిగా పోరాటాలు చేయాలని దళిత క్రైస్తవ సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు క్రైస్తవ నేతలు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్పీ హోదా కల్పించాలని, రిజర్వేషన్ రాజ్యాంగ చట్టం ఉండాలి అని డిమాండ్ చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలో కొనసాగిన విపక్షే మతం మారడానికి కారణమైందని అన్నారు. ఏళ్ల తరబడి ఆలయాల్లోకి అనుమతించకపోవడంతో ఆదరించిన మతంలోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని పలువురు నేతలు మండిపడ్డారు. మతం మారినంత మాత్రాన దళితులపై వివక్ష పోలేదని అన్నారు. రిజర్వేషన్ల తొలగింపు అరాచకాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాలమాదిగా ఉపకులాలతో పాటు కలిసి వచ్చి అన్ని సామాజిక వర్గాలతో కలిసి సమిష్టి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం జాతీయ స్థాయి పోరాటానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. జేఏసీ చైర్మన్గా చెన్నయ్య, కన్వీనర్గా సతీష్ మాదిగా నేతృత్వంలో పోరాటాలు సాగుతాయని తెలిపారు. ఎస్సీలు అతన్ని అక్కడ ఎస్సీ కులం పేరుతో దూషించు. ఇప్పుడు యేసుక్రీస్తుని పూజ చేయడానికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడైపోడు, క్రైస్తవ మతంలోకి వెళ్ళినంత మాత్రాన మాకు కులం పోదు, మాకు అవమానం పోదు. ఆడ కులంతోనే తిట్టిండు అక్కడ ఊళ్ళో. కనుక అది ఎస్సీ కేసే. కానీ దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవ మతంలో పోయిన బైబుల్ అని చెప్పేసి రాయడం వలన ఇది వచ్చింది. అయితే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశాన్ని పరిపాలించింది మొట్టమొదట ఇంగ్లీషు. 200 సంవత్సరాలు దీన్ని పరిపాలించి వ్యాపారంతో పరిపాలించడానికి వచ్చిన వీళ్ళు వాళ్ళ మతాన్ని ఇక్కడ పెంపొందించడం కోసం, ఈ దేశంలో పెంపొందించడం కోసం బైబిల్ తీసుకొని ఈ దేశంలో చాలా మందిని బ్రాహ్మణులనే కానీ ఇతర కులస్తులనే కానీ ఉన్నత కులస్తులను వాళ్ళ మతంలోకి తీసుకున్నారు, బైబిల్ వాక్యంలోకి తీసుకున్నారు. అయితే అత్యధికంగా ఈ హిందూ మతంలో పుట్టి ఉన్న జనాలు ఎవరైతే దళిత వర్గాలు ఉన్నారో, మానవాళి కులాలు ఎవరైతే ఉన్నాయో, అంటరాళ్ళలో దూరంగా బతుకుతున్న వీళ్ళను అత్యధికంగా ఈ యొక్క రాముడి దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి ఈ వర్గాలు రాని. తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు మేజర్ పంచాయతీలో ప్రజలు దాహంతో విలవిలలాడుతున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న నీటి సమస్యను ఏ ప్రభుత్వం తీర్చలేకపోయిందంటూ ఇక్కడి గిరిజనులు, ఇక్కడ ప్రధానంగా ఏర్పడిన మంచినీటి కొరత పెద్ద సమస్యగా కంటిన్యూ అవుతుంది. కొండ ప్రాంతంగా ఉండడంతో భూగర్భ జలాలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రతి వేసవిలో పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. గ్రామాల్లో బోర్లు ఎండిపోవడం, నీటి ట్యాంకులు ఖాళీ కావడంతో మహిళలు, వృద్ధులు, పిల్లలు కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మారిన సమస్య మాత్రం అలాగే కొనసాగుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆశాకిరణంగా మారారు. గత 16 సంవత్సరాలుగా ఎలాంటి అధికార హోదా ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తూ గిరిజన ప్రాంత ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ప్రతి వేసవిలో నీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి నిరంతరం నీటి సరఫరా చేయడం ద్వారా వేలాది కుటుంబాలకు ఊరటనిస్తున్నారు. ఆయన సేవలను స్థానిక గిరిజనులు ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కొట్టగొల్లి సుబ్బారావు గారండి. ఇది ఎన్ని సంవత్సరాలు బట్టి ఇది అవుతుంది? గత 10-15 సంవత్సరాల దగ్గర నుండి ఆయనే ప్రొవైడ్ చేస్తున్నారండి మాకు వాటర్ని. అంటే వల్ల మీ అందరికి మేలు జరుగుతుందా? ఎంతో మేలు జరుగుతుందండి. దానివల్ల చాలా కాలంగా నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ వీధిలో ఒక కొలాయి లేదు, ఏమి లేదు. అయినా సరే కొట్టగొల్లి సుబ్బారావు గారి దయ వల్ల మా వీధిలో మంచినీళ్ళు ట్రాక్టర్ని పెట్టి మాకు అందరికీ నీటిని సరఫరా చేస్తున్నారండి. అతనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలా కాదమ్మా, ఈ రోజు ఆయనకి రాష్ట్ర స్థాయిలో పదవి ఇచ్చారు కదా, దానికోసం చెప్పాలనుకుంటున్నామండి. రాష్ట్ర స్థాయిగా కొట్టగొల్లి సుబ్బారావు గారికి పదవి ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే కొట్టగొల్లి సుబ్బారావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అతనికి ఇంకా ఎన్నో రాష్ట్ర స్థాయిలో మంచిగా మరి అతనికి అవకాశాన్ని ఇచ్చి మాలాంటి లేని ప్రజలకి ఎంతగానో ఉపాధి కల్పిస్తారని మేము కోరుకుంటున్నామండి ప్రభుత్వానికి. ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఎటువంటి పదవి లేకపోయినా సరే సుబ్బారావు గారు మాకు చాలా సహాయంగా ఉంటున్నాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు చూసుకుంటున్నారు. అలా కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఎం కొట్టాల గ్రామంలో నీటి సమస్య ఇక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. నెల రోజులు గడుస్తున్నా చుక్క నీళ్లు లేక దాహంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. దీంతో తమ నీటి సమస్యను వెంటనే తీర్చాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు.
ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్లో ఖాళీ బిందెలతో రోడ్డుపైన బైఠాయించి సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసును గ్రామస్తులు ముట్టడించారు. టీడీపీనా, వైఎస్ఆర్, సిపిఎం, జనసేన అవన్నీ కాకుండా మా ఊరి సమస్య గురించి మేము వచ్చినాము. కానీ ఈ ప్రభుత్వం మాకు వెంటనే నీరు వదలాలి. మేము దాదాపు అంటే 60 రోజులు పైగా అవుతుంది మా ఊర్లో నీటికి ఆ సమస్య ఉండబట్టి. కానీ మేము రాత్రి 10 గంటలకు పోతాం, పంపింగ్ వస్తుందంటే మేము అక్కడే పడిగాపులు కాపి అక్కడే పండుకొని 4 గంటల వరకు ఉండి నీళ్ళు రాలే. మాము చాలా ఇబ్బంది పడి ఇంటికి వస్తున్నాము. ఇప్పుడు మా మీద యువకులు ఎక్కడో ఒక్కడ తెచ్చుకుంటాం నీళ్ళు. కానీ 65 ఏళ్ళు దాటిన స్త్రీలు కానీ పురుషులు కానీ 65 ఏళ్ళు దాటిన వృద్ధులకి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారని చెప్పి మేము అధికారులు ఒకటే అడుగుతున్నాం. వెంటనే మాకి మలిగేల కొట్టాలకి నీళ్లు వదలాలా, మలిగేలకి పంపిణీ జరుగుతుంది, పక్కన జొరాపురం జరుగుతుంది. కొట్టాల గ్రామం. నా పేరు పి రాజేష్. మాకు దాదాపు నీరు రాక మా గ్రామానికి 2 నెలలు 3 నెలలు అవుతుంది సార్. మా గ్రామానికి చివరన ఒక కొలాయి వేసినారు మెయిన్ లైన్ కని. ఆ కొలాయి ద్వారా వచ్చే ఒక 1 అవర్ నీళ్ళకి మేము రాత్రి అర్ధరాత్రి నుంచి పొద్దున వరకు ఉదయం వరకు వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఏ అధికారులు మేము వచ్చి అడిగినా కూడా చేస్తామంటున్నారు అంటున్నారు. కానీ ఎవరు మాకు సరిగా టయానికి నీళ్ళు వదలలేకపోతున్నారు. తినడానికి అయితే చాలా కష్టంగా అయిపోయింది. తాగడానికి నీళ్ళు మాకు వంట వండుకోవడానికి కూడా లేవు. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పశువులు ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. తాగడానికి అడుగుతున్నాం మేము, ఇంకా మీరు సాగునీరు కానీ, కాకపోతే పశువులు వాడుకోవడానికి కూడా అడగట్లేదు మేము. కాబట్టి వెంటనే రాష్ట్రంలో ప్రధాన పార్టీల వైఖరి రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. 2023 తర్వాత మహిళా బిల్లును కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది బీజేపీనే అని ఆరోపించారు. 2026లో లాభం పొందడానికి ఇప్పుడు బిల్లు పెడుతున్నారన్నారు. డీలిమిటేషన్కి మహిళా బిల్లుకి అసలు సంబంధం లేదన్నారు. ప్రధాని వ్యక్తిగత పూచీగా ఉంటానని హామీ ఇవ్వడం నీటి మీద రాత లాంటిదే అని విమర్శించారు. రాజ్యాంగం నుంచే హామీ కావాలని డిమాండ్ చేశారు. దీన్ని తీసుకుపోయి కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది ఎవరు? ప్రతిపక్షాలు పెట్టినాయా? ప్రభుత్వం పెట్టిందా? ఆ రోజు జనాభా లెక్కల సేకరణ అయిన తర్వాత, డీలిమిటేషన్ అయిన తర్వాత ఈ మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందని చెప్పి ఆ రోజు దానికి కొద్దిగా పెట్టి ఆపి, ఈరోజు ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేసి మొత్తం దీన్ని అమలు జరుగుతామని చెప్పి ఇప్పుడు చట్ట సవరణ చేయడానికి, రాజ్యాంగ సవరణ చేయడానికి ఇప్పుడు ముందుకు వచ్చింది. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ వద్ద హైవేపై వైసీపీ నేతలు ధర్నా నిర్వహించారు. మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కోరుతూ రైతులతో వైసీపీ నేతల ధర్నా నిర్వహించారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, గజల సుధీర్ భార్గవ్ రెడ్డి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. మొక్కజొన్న విత్తనాలను రోడ్డుపై పారబోసి వైసీపీ నేతలు నిరసన తెలిపారు. జరుగుతూ ఉంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించాం. చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆ రోజు, మీరు వరి వేసుకోవద్దు, ఇతర పంటలకు వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పడం వలనైతేనే ఇక్కడ వరి ధాన్యం పక్కన పెట్టి మొక్కజొన్న పండించే కార్యక్రమం చేశారు. దాదాపు 2 లక్షల ఎకరాల్లో ఈరోజు సాగు చేస్తే పల్నాడు జిల్లాలో యావత్ రాష్ట్రంలో 30 లక్షల టన్నులు ఈరోజు ఈ యొక్క మొక్కజొన్న ఉత్పత్తి రావడం జరిగింది ఈ సంవత్సరం. ఈరోజు మొక్కజొన్న పండించడానికి వ్యవసాయానికి రైతుకి ఎకరానికి పెట్టుబడి 50,000 రూపాయలు అవుతూ ఉంది. కౌలు మళ్ళీ ఒక 20,000, 70,000 రూపాయలు ఖర్చు అవుతోంది. వెనుకబడిన రొంపిచెర్ల మండలానికి ఆ రోజు కృష్ణారెడ్డి గారు మంత్రిగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్దంకి నార్కెట్పల్లి హైవే తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి రైతులు పంటలు ఎక్కడికన్నా తీసుకెళ్లేటట్టు మీరు చూస్తున్నారు. నసరావుపేటలో ఉన్న ఈ మార్కెట్ యార్డ్ని విడగొట్టి రొంపిచెర్లకి ప్రత్యేక మార్కెట్ యార్డు తేటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, స్థిరీకరణ నిధి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రత్యేక రైతు కేంద్రాలు పెట్టి వ్యవసాయాన్ని పండగ చేశాడు. చెప్పాము ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ వ్యవసాయాన్ని దండగ చేస్తాడు, ఆలోచించుకోండి అంటే అనేక అబద్ధపు హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు 2024లో. అరచేతిలో స్వర్గం చూపెట్టి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కొట్టగుల్లి సుబ్బారావు నియామకంపై పార్టీ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తిరిగి వస్తుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా పాడేరులోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు సుబ్బారావుకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళల సాధికారతకు మద్దతుగా హైదరాబాద్ హయత్ నగర్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో 3D శాండ్ ఆర్ట్ రంగోలీ ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య పాల్గొన్నారు. మహిళా విద్యార్థులతో ప్రదర్శన చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఉండాలంటూ మద్దతు తెలిపారు. దాని ద్వారా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ రాబోతుంది. కాబట్టి ఈ రిజర్వేషన్స్ 33% మహిళలకు పార్లమెంట్లో, ఇటు లోక్సభలో, అటు రాజ్యసభలో రేపు ఏదైతే ఈ యొక్క చట్టం కాబోతున్నదో దీని ద్వారా మహిళా సాధికారతతో పాటు 30 సంవత్సరాలు పైగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే విషయం ఉన్నదో 33% రిజర్వేషన్ కోసం, దాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆ కళని. మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు లోక్సభలో అలాగే రేపు రాజ్యసభలో 33% రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే మా నరేంద్ర మోదీ గారు బిల్ని అనౌన్స్ చేస్తున్నారో వారికి గ్రాటిట్యూడ్ తెలపడానికి మేము గత కొద్ది రోజులుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వారికి మా సంతోషం వ్యక్తము మాకు తోచిన విధంలో మేము చేస్తున్నాము. మొన్న రీసెంట్గా చూసుకున్నట్టయితే మహిళా మోర్చా తరఫు నుంచి మేము స్కూటీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఉన్న భాగంగా ఈరోజు పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక శాండ్ ఆర్ట్ వేయడం జరిగింది. పార్లమెంటు మోదీ గారిని అలాగే నారీమణులను అందరినీ ఉద్దేశించి ఒక శాండ్ ఆర్ట్ని వేయడం జరిగింది. ఈ శాండ్ ఆర్ట్ వేయడానికి మాకు ఆల్మోస్ట్ 7 అవర్స్ పట్టింది. మధ్యరాత్రి 1 గంట నుంచి వేయడం జరుగుతుంది. రాయలసీమకు బీజేపీ, వైసీపీ, టీడీపీలు రాహుకేతువులుగా దాపురించాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. 3 పార్టీల పాలనలో రాయలసీమకు నవమోసాలు జరిగాయని ధ్వజమెత్తారు. 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని, హైకోర్టు ఏర్పాటు, ప్రత్యేక హోదా, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం 9 విధాలుగా రాయలసీమను ఈ పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు. రతనాల వంటి రాయలసీమను రాళ్లసీమగా మార్చింది బీజేపీనే అని ధ్వజమెత్తారు. రాయలసీమ పట్ల చిత్తశుద్ధి ఉంటే పరస్పర విమర్శలు మానుకుని సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ప్రజలకు అరచేతిలో కైలాసం చూపించింది. రాయలసీమకు సంబంధించి బీజేపీ ఒక శనిగ్రహం, వైకాపా, టీడీపీలు రాహుకేతువు. ఈ 3 పార్టీల పాలనలో రాయలసీమకు తీరని ద్రోహం జరిగింది. నవమోసాలు జరిగాయి. నవమోసాలు ఏమిటా నవమోసాలు? నంబర్ 1, శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం, అంటే 1937 నాటి శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం రాయలసీమలో ఎంతోమంది అమరవీరుల త్యాగఫలం కేసీఆర్ ఆమరణ దీక్షతో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఎంపీ శత్రుదేశం పాకిస్తాన్తో పోల్చడం దేశ ద్రోహంగా పరిగణించాలని గోషామహా బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీతో ఎంజాయ్ మార్కెట్ చౌరస్తా వరకు తేజస్వి దిష్టి బొమ్మలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీ తేజస్వి సూర్య దిష్టి బొమ్మను గోషామహల్ బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. తెలంగాణ
రాజు జిల్లా పాడేరులో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంతి కీలక సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈసారి అమలు చేయనున్న సెల్ఫ్ ఎన్యూమరేటర్ విధానంపై అధికారులకు అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న జనగణనలో ప్రజలే తమ వ్యక్తిగత వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. ఈ విధానం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు ప్రజలు సులభంగా, ఖచ్చితంగా వివరాలను నమోదు చేయగలరని తెలిపారు. సెన్సస్లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆప్షన్ కూడా అందరికి ఇచ్చారు. అందులో 16 to 31 అవేర్నెస్ ప్రోగ్రామ్ డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్ని టార్గెట్ చేసి అందరికీ కూడా అవేర్నెస్ కల్పించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడానికి మనకు ఆనరబుల్ సీఎం గారు అండ్ ఆనరబుల్ గవర్నర్ కూడా అవేర్నెస్ కల్పించి వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఈరోజు మన టీజీఆర్ఎస్ గ్రీవెన్స్లో వచ్చిన ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకొని ఈరోజు అందరు కూడా కంప్లీట్ చేశారు. అలాగే తహసీల్దార్స్, రెవెన్యూ ఆఫీసర్స్ ఈరోజు ప్లాన్ ప్రకారం హనుమకొండ కాలోజీ జంక్షన్ వద్ద తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చిత్రపటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీకాంత్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణనను అధికారికంగా ప్రకటించడం తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటి విజయమని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల తరపున పోరాడుతున్న వ్యక్తి అని ప్రశంసించారు. ఈ రాష్ట్రంలో నిర్వహించినటువంటి కులగణన రిపోర్ట్ను బయటపెట్టడం తెలంగాణ రాజ్యాధికార పార్టీ సాధించిన మొట్టమొదటి విజయం. అందుకోసం కృషి చేసిన మా పార్టీ గౌరవ అధ్యక్షుడు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజల పక్షాన ఆయనకి ఈ రోజు వరంగల్ హన్మకొండ చౌరస్తాలో హన్మకొండలోని కాలేజ్ జంక్షన్ లో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. సో గౌరవ తీన్మార్ మల్లన్న గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను, ఈ ప్రభుత్వాలు, ఈ అగ్రవర్ణ పార్టీలు చేస్తున్నటువంటి మోసాలను వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని మండలాల్లో జరిగే మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు నేతలు పిలుపునిచ్చారు. బోయినపల్లి మండలం భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో సిఐటియు పక్షాన మేడే కరపత్రం విడుదల చేశారు. మే 1న బోయినపల్లి మండల కేంద్రంలో జరిగే మేడే జెండా కార్యక్రమాన్ని అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక సంఘ నేతలను ఆహ్వానించారు. కార్మికులారా ఏకమౌదాం, ఏకమౌదాం. ప్రపంచ కార్మికులారా ఏకమౌదాం, ఏకమౌదాం.